నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఐపాక్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు పైగానే వస్తాయని చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు నమస్తే అండి. చైతన్యం మీడియాకు ప్రేక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి ఈనాటి వరకు 175 అనే మాట తప్ప 150 అనే మాట ఎప్పుడు అనలే. మొన్న రజనీకాంత్ TV9 రజనీకాంత్తో మాట్లాడుతున్నప్పుడు కూడాను అదే మాట అన్నారు. 175 వై నాట్ 175? ఎందుకంటే ఇంతవరకు రాజకీయ హిస్టరీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు మన రాష్ట్రానికి. నాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పగల దమ్ము ఉన్న ముఖ్యమంత్రి అంటూ ఈనాటి వరకు ఎవడు లేడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 170 స్థానాలు వస్తాయని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి. దమ్మున్న మొనగాడు కూడాను. ఈ మాట మిగతా మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 14 సంవత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగాని 20 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాడి దగ్గర దమ్ము లేకే కదా. దమ్మున్న నాయకుడు కాబట్టి దమ్ము కలిగి చెప్తున్నాడు అన్నమాట. అంతే సార్. ప్రశాంత్ కిషోర్ పక్కాగా వైసీపీ పరాజయం పాలవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. వాడొక బీహార్ రౌడీ అండి. ఆ బీహార్ రౌడీ గారి మాటలు వినాల్సిన అవసరం లేదు. ఓకే, మన 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 ఆంధ్ర రాష్ట్రానికి ఏంటంటే కొత్త ఒక వింత పాత ఒక రాత అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఏదో లాస్ట్ ఇయర్ జగన్ గారు క్యాంపెయిన్ చేసి గెలిపించినట్టు వాడు షో ఇస్తున్నాడు. వాడు భాష రాకపోతే జనాలు ఏమని నమ్ముతారండి అండి? ఓకే, తెలుగు రాదు వాడికి. వాడు చెప్పింది ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇవాళ తెలుగు వచ్చిన మాట నమ్మంటే జనం కష్టంగా ఉంది. ఆడి మాట ఏమర్థమవుతుంది? ఎవడు నమ్ముతున్నాడు? ఎవడు వింటున్నాడు ఆడి మాటలో? వాడకు ఆ బీహార్లో బతకడం చేతగాక ఇక్కడికి వచ్చి ఏదో షోలు చేసుకుని బ్రతుకుతున్నాడు. ఇట్లాంటి ఎడమాట్లాడి చెప్తే ₹1 వస్తుంది కాబట్టి వాడిచ్చిన కోట్లు ఈడిచ్చిన కోట్లు వేసుకొని బ్రతుకుతున్నాడు తప్ప వాడి మాట మనం లెక్క చేసిన అవసరం లేదండి. వాడు ఒక వేస్ట్ ఫీల్ నా దృష్టిలో. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓడిపోతున్నారండి. కుప్పంలో ఓడిపోతున్నారు. ఖచ్చితంగా ఓడిపోతారు. చేసిన పనులు అట్లా ఉన్నాయండి. ఇంతవరకు కృష్ణానది నీళ్ళు తీసుకెళ్ళిన నాదుడు లేడు ఆ ప్రాంతానికి. ఏకైక ముఖ్యమంత్రి కృష్ణానది నీళ్ళు తీసుకెళ్ళి జనాలకు నీళ్ళు చూపించిన ముఖ్యమంత్రి కూడాను. 30 సంవత్సరాల పరిపాలన, 30 సంవత్సరాలు అక్కడ 3 సార్లు 4 సార్లు 5 సార్లు గెలుచుకుంటూ వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు చుక్క నీళ్ళు తీసుకెళ్ళకపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొనగాళ్ళ నీళ్ళు తీసుకెళ్ళాడు. ఆ ప్రాంత వాసులతో మంచి అనిపించుకున్నాడు. ప్లస్ పోటీ చేసి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు మొత్తం ఆయన గెలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి కుప్ప ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు. 30 సంవత్సరాలు చేసావు, నువ్వు ఏం చేయలేదు, మిమ్మల్ని మేము ఆదరిస్తామని అక్కడ ప్రజలే చెప్తున్నారు కదా. ఒక సామాన్యుడిని నేను చెప్పడం కదా, అక్కడ ప్రజలే చెప్తున్నారు. ఇది సార్, ఓట్లు కూడా చాలా వరకు ఈసారి వచ్చిన తర్వాత తగ్గే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు కర్ణాటక నుంచి కానీ ఇటుపక్క ఏమంటే మనకి తమిళనాడు నుంచి కానీ వచ్చి ఓట్లు వేసే దాఖలు కూడా కనబడి ఇప్పుడు అవి లేవని కూడా చాలామంది స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. పెద్దారెడ్డి గారు దాని మీద పాయింట్ మీద రేస్ చేశారు మన క్వశ్చన్ కూడా. ఇప్పుడు పలికిన మాటలకును వాటికి చాలా తేడా ఉందండి. మనుషులు పలికే మాటలకి వాటికి 100%. పెద్దారెడ్డి చెప్పింది, పెద్దారెడ్డి ఏ చెబితే జరిగిద్దని కాదు, కానీ రాష్ట్ర ప్రజలు జగన్ వైపు ఉన్నారండి. పురుషులు ఉన్నారో నాకు తెలియదు కానీ స్త్రీలంతా కూడా జగన్ వైపు ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు తిని ఓటేనుడు అంతటి మూర్ఖుడు ఎవడో ఉన్నాడు. ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకాలు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు. ప్రతి స్త్రీ కూడా వాళ్ళ లబ్ధి అనుభవించారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు ఖచ్చితంగా. ఓకే, లబ్ధి అనుభవించకుండా ఓటేయమంటే ఎవరు ఓటేయరు. ఇవాళ ఓటుకు 4,000 పంచవచ్చు, 5,000 పంచవచ్చు, 6,000 పంచవచ్చు. ఒక్కరోజు కోసం కాదు, సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నేను చేస్తానన్నాడు, చేస్తాననే చేసి చెప్పాడు, చేయననే కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం కావాలి. చేస్తానని చెప్పకుండా ఆ ముఖ్యమంత్రి అవ్వపోయేసరికి ఆ వాగ్దానాన్ని నెట్ల నుంచి తీసి పక్కన పడేసిన మనుషుల మంత్రులు అవుతారు చెప్పండి? చేసిన ముఖ్యమంత్రి చేసుకుంటారు. ఎవరినైనా ఇస్తారు వాళ్ళు. సార్, కొన్ని సర్వేల్లో మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. కానీ అక్కడ లావణ్య గారు ఆ సామాజిక వర్గానికి ఓట్లు చాలా ఎక్కువ. అది ఎలా జరగబోతుంది, ఏంటి అసలు?
అక్కడ కొంచెం టఫేనండి. మంగళగిరి మాత్రం మంగళగిరి కాదండి, కొన్ని నేను చెప్తున్నాను కాదు, మాకు తెలిసిన సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు, కానీ 150 పైనే వస్తాయి కానండి. కొన్ని కృష్ణా జిల్లాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన రాష్ట్రంలో కొన్ని ఏరియాలో మైనస్ పాయింట్లు 10 స్థానాల్లో 2 స్థానాలు అంతకుముందు 10 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఇవాళ 7 స్థానాలకు పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ల పరిస్థితిని బట్టి, ప్లస్ డబ్బులు పంపకాలు కూడా అలా జరిగాయండి. ఇక్కడ విజయవాడ నుంచి కూడా కొన్ని ఏరియాల నుంచి చందాలు వసూలు చేసుకుని కొన్ని లక్షలు పంపించారు కొన్ని ఏరియాలకు. కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు, అందరిని అంటలేదు నేను. అలా వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనిషి కూడానండి ఆ చేసిన పని కొంతసేపులో మర్చిపోయే మనుషులండి. ఎవడైతే ఆ సమయానికి రూపాయి ఇస్తాడో వాడికి కనిపిస్తాడు, ఎవడైతే ఆ సమయానికి ఆ సారా ప్యాకెట్ ఇస్తాడో వాళ్ళే కనపడతారు, ఎవడైతే ఆ సమయానికి బిర్యానీ పెడతాడో వాళ్ళే కనపడతారు. ఈ 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా అంత చెప్పగలిగాడు. ఎందుకంటే ప్రజల మీద అంత నమ్మకం ఆయనకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రజలు పెట్టుకోలేకపోయారు ఆయన మీద. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసి ఉన్నాడు కాబట్టి చెప్పుకోగలిగాడు. వీళ్ళు ఎక్కడ చేశారు వీళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదు కదా. ఆ 4 రోజులు ఎవడు డబ్బులు ఇస్తే వాడు వెనకాల తిరుగుతారు, ఎవడు డబ్బులు ఇస్తే జెండాలు మోస్తారు. ఇదే ప్రజల పరిస్థితి. ప్రజలు కూడా ఆలోచించాలండి. ఇప్పుడు మనం మంచి చేసేవాడు ఎవడు, చెడ్డ చేసేవాడు, మీరు నాకు బాగా కష్ట పరిస్థితులు ఉంటే ₹1 సహాయం చేశారు, మిమ్మల్ని నేను మర్చిపోయానంటే నేను అసలు మానవత్వం నాకు లేనట్టు. ఇప్పుడు చూడండి, పల్లెటూరులో వెళ్ళండి, ఎలా ఉన్నాయి అసలు, ఎటువంటి అసలు బ్యాంకులో బ్యాలెన్స్ లేడీస్ ఒక్కొక్క బ్యాంకులో లక్షలు మూలుగుతున్నాయి డబ్బులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా. డ్వాక్రా మహిళలు న్యాయం చేశారా? విద్యా కానుక ఇస్తున్నారా? ఆశ్రయిస్తున్నారా? తర్వాత అమ్మఒడి ఇస్తున్నారా? ఎవరండి? అసలు మన రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి సహాయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల కూడా కాదండి. ఇలా ఆయన ఉన్నా కూడా ఇలా చేయడం ఆయన వల్ల కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అదే చెప్పాడు, నేను మా డాడీ నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను, 2 అడుగులు రాదని 10 అడుగులు ముందుకు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సీటు తగ్గినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనండి అవ్వబోయేది మాత్రం. పిఠాపురంలో ఇటుపక్క డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని చెప్పారు గెలిస్తే, కానీ అక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ అని కూడా చెప్తున్నారు. అది ఒట్టి మాటలండి, జనాలు చెప్పుకునే మాటలే. పిఠాపురం ప్రజలు, ఆ సిటీలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఓటేసి ఉండొచ్చేమో, కానీ పిఠాపురం అవుట్స్కర్ట్స్లో ఉన్న పల్లె విలేజ్ టైప్ ప్రజలంతా కూడాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారండి. ఎందుకంటే స్థానికుని కోరుకుంటున్నారు అందరూ కూడాను. ఇప్పుడు ఆయన సీఎం ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాకు ఏదైనా అవసరం వచ్చిందనుకో మేము ఎవరిని అడగాలి? మేము హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీగా మేము ఎవరికి ఫోన్ చేసి అడగాలి? హైదరాబాద్లో ఉన్న ఆయనకు ఫోన్ చేయలేముగా, పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయగా. అదే పిఠాపురంలో ఉన్న వంగాపు గీత గారికి ఫోన్ చేసి తక్షణమే హాస్పిటల్కి వెళ్ళండి, ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పి పంపించి ఆవిడ వెనకాల ఎమ్మెల్యే అర్హత కూడా మర్చిపోయి ఆవిడ ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి వాళ్ళ గురించి తెలుసుకుంటా అవసరం ఆపరేషన్ ఏదైతే చేయమని చెప్పేసి చెబుతున్నారు. అయితే 2% ఓట్ షేరింగ్ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి వైపు ఉంటుంది అంటారు. 100% అండి, ఖచ్చితంగా. సిటీలో పిఠాపురంలో ఏంటంటే ప్రెస్టేజ్ క్వశ్చన్ తీసుకున్నారండి. మా నాయుడు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్టేజ్ క్వశ్చన్ తీసుకున్నారు. కానీ వాస్తవంగా అయితే పిఠాపురం సిటీ బయట మాత్రం పూర్తిగా వంగా గీత గారికి ఉందండి, పూర్తిగా. అయితే కొన్ని చోట్ల అల్లజడులు కూడా స్టార్ట్ అయ్యాయి సార్. ఇక్కడ ఏంటంటే కొట్టుకోవడాలు, అటు నుంచి రాళ్ళు విసురుకోవడాలు కూడా జరుగుతున్నాయి. అది ఎందుకని? ప్రెస్టేషన్ అండి. ఓడిపోతున్నాం అనే ప్రెస్టేషన్ వాళ్ళ మనసులో నిలబడిపోయింది. ఎందుకు నిలబడిపోయిందంటే ఓడిపోయేటప్పుడు ఏం చేస్తాడు? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రోసీ గారిని అంటున్నాడు, ఏమన్నాడంటే ప్రెస్టేషన్ వస్తుంది, మీకు కోపం వస్తుంది ఈ మధ్య, ఎందుకంటే మీరు అసహనానికి గురైపోతున్నారు, మీరు ఓడిపోతున్నారని దీని మూలంగా మీకు కోపం ఎక్కువ వస్తుంది. అదే ఓడిపోయే ముందు అలాంటి కోపాలు అందరికీ వస్తాయి. ఆ కోపం, ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు నేను పోటీ చేసాం, నాకు అనుకూలంగా వస్తున్నప్పుడు మీ మనసులో బాధ ఎట్లా ఉంటుంది? వాడిని ఏదో విధంగా దెబ్బతీయాలి, లేదా పేరుని బదలాం చేయాలి, ఆ పేరును నలుగురికి చెడుగా ఇది చేయాలి అని చెప్పేసి ఇది చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆపద్ధ ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు. అతను బయటికి వెళ్తూ కూడా నేను బయటికి వెళ్తున్నాను, నాకు పర్మిషన్ కావాలని చెప్పేసి, ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈసీకి లెటర్ పెట్టుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ పెట్టుకున్నాడు, నేను బయటికి వెళ్తున్నానని వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ 4 ఛానళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అంట అమెరికా వెళ్ళిన సంగతి. జనాలు చెప్పుకున్న మాట నాకు తెలిసింది కాదు, మనం ఎంక్వైరీ చేసేవాళ్ళకి చెప్తున్నానండి. అమెరికా సైలెంట్గా, అమెరికా కూడా కాదు, ఇటలీ అంటే వెళ్ళింది అసలు. అమెరికా వెళ్తున్నా, అమెరికా ముందు చిన్నబాబు గారు వెళ్ళారు, తర్వాత పెద్దబాబు గారు వెళ్ళారు. అయితే ఇక్కడ సార్ ఇక్కడ జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది అసలు? బొత్స సత్యనారాయణ గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా ఖచ్చితంగానండి. దాంట్లో విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రమాణ స్వీకారం కూడా అక్కడి నుంచే జరుగుతుంది. ప్రమాణ స్వీకారం మనం వెళ్తున్నాం, ఖచ్చితంగా వెళ్తున్నాం, ఇది మాత్రం పక్కా. ఇది జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది? జూన్ 4 కన్ఫర్మ్ అండి. జూన్ 4 రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ అంతా కూడా వైసీపీకి అనుకూలంగానే వస్తుంది. చెప్పండి, 170 175 అన్నారు కానీ జగన్ సీట్లు తగ్గొచ్చు, 150 అట్లా రావచ్చు అండి. సీట్లు తగ్గినప్పుడు కూడా సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ధైర్యంగా ఉండండి మీరంతా కూడా.